పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలలో ఆల్రెడీ ఉగ్రవాదుల్ని ఖాళీ చేయించేశారని మీరే చెప్పారు కదా. కానీ అక్కడ దాడులు చేస్తే ఏంటి ప్రయోజనం? ఇది సహజంగా కాసేపు అయితే కొంతమంది ఇంటలెక్చువల్స్ తెర మీదకి వస్తారు, లేదంటే మోడీని మీద కోపంతో దేశాన్ని విమర్శించే వాళ్ళు ముందుకు వస్తారు. కానీ ఇక్కడ సిస్టమ్ వేరేగా ఉంది. ఒక దేశం ఒక మిస్సైల్ని ఇంకో దేశం మీదకి పంపిస్తే ఇట్ ఈజ్ వార్, యుద్ధం. అక్కడ ఒకడు సచ్చాడా 10 మంది సచ్చారా అసలు ఎవరూ సావలేదా అన్నటువంటిది సెకండరీ పాయింట్. అది వార్, యుద్ధం అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవడం కాదు, యుద్ధాన్ని ఆరంభించింది భారత్. ఇంతవరకు భారతదేశానికి ఉన్నటువంటి ఫస్ట్ అటాక్ సిస్టమ్ అంటే మొదట మనం యుద్ధం చెయ్యము అన్నటువంటి పాయింట్ ఇప్పటిదాకా వాడుతూ వచ్చు. అంటే మా మీద ఏదైనా దాడి జరిగితే ఆత్మరక్షణ కోసం ఎదురు దాడి చేస్తాను తప్పించి మొదట మేము యుద్ధం ప్రారంభించము అన్నటువంటిది మన పాలసీగా ఉంది తరతరాలుగా 77 ఏళ్ళ నుంచి కూడా. కానీ ఇప్పుడు ఆ పాలసీ మార్పులు ఏం చేయలే, అదే పాలసీ అమలు చేసాం. కాకపోతే పాకిస్తాన్కి ఇచ్చిన సంకేతం ఏంటి? ఉగ్రవాదం కూడా మా దేశం మీద యుద్ధమే అన్నటువంటి సందేశం ఇచ్చాం. గతంలోనే ఇచ్చాం, పుల్వామా మీద అటాక్ అప్పుడు ఇచ్చాం, పఠాన్కోట్ మీద అటాక్ అప్పుడు ఇచ్చాం, వినలేదు. అప్పుడు యుద్ధమే చేసాం మనం. వాడు మన మీదన దాడి చేశాడు, మన సైన్యం మీద దాడి చేశాడు, మనం వాడి మీదన దాడి చేసాం. వాడి తీవ్రవాద శిబిరాలు, సైనిక పర్యవేక్షణలో ఉండే తీవ్రవాద శిబిరాల మీద దాడి చేసాం. దట్ మీన్స్ యుద్ధం. ఆ తర్వాత తదుపరి యుద్ధం కొనసాగించే దమ్ము లేక పాకిస్తాన్ పడుకుంది. ఇప్పుడు కూడా అదే. వాడు మన మీదకి ఉగ్రవాదుల్ని పంపించి ప్రాణాలు తీశాడు, మన ప్రజల్ని ప్రాణాలు తీశాడు. మనం అక్కడ ప్రజల ప్రాణాలు తీలా, ఉగ్రవాద శిబిరాలనే ధ్వంసం చేసాం, మిస్సైల్స్తో ధ్వంసం చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా ఏమని చెప్పుకుంటుంది? యుద్ధం చేసింది అని చెప్పుకుందామంటేనేమో ప్రపంచానికి మనం ఓ సందేశం ఇచ్చాం, అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలే అన్నటువంటిది ముందే మెసేజ్ ఇచ్చాం, ఉగ్రవాద శిబిరాలను వదిలిపెట్టమని. వాడు అందులో ఖాళీ చేయించవచ్చు, కానీ ఖాళీ చేయిస్తున్నానని చెప్పి అందులో ఉంచవచ్చు కూడా. ఏది ఏమైనా ఉగ్రవాద శిబిరాల మీద చేసినటువంటి దాడి అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటిది. అదే సందర్భంగా ఏ విధమైనటువంటి దాన్నైనా సరే వదిలిపెట్టమిక. ఇదివరకటికి మళ్ళీ ఉగ్రవాద దాడి జరిగితే సుబ్బారావా అప్పారావా వాళ్ళ మీద దాడి జరిగింది అంతే కదా, లేకపోతే అక్కడ షంసుద్దీనా లేకపోతే జమాలుద్దీనా వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు, ఇది కాదు ఇప్పుడు. అంటే అక్కడ మత పేర్లని వాడతా కథలు నడుపుతున్నారు ఇంతకాలం. ఇక అట్లాగా కుదరదు. దానికి చివరికి అట్లాగా తీసుకెళ్లి విచారించిన వాళ్ళకి పరిహారాలు ఇచ్చిన దరిద్రం కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో జరిగినటువంటి పేలుళ్ళప్పుడే చూసాం. ఇక పైన అట్లా జరగదు. ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్కి గిఫ్ట్గా పాకిస్తాన్ సైన్యం పంపించే ఉగ్రదాడికి ఉగ్రవాదులకి సమాధానం ఏంటంటే రివర్స్ అటాక్ అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పాం. దానికి అనుగుణంగానే ఈ దాడులు జరిగినాయి. ఇప్పుడు పాకిస్తాన్ తన దేశ ప్రజల్ని సంతృప్తి పరచడం కోసమన్న మన మీదకి అటాక్ దిగుతుంది. అది ఎయిర్ అటాక్ చేస్తుందా లేకపోతే కనుక భూమి మీద నుంచి అటాక్ చేస్తుందా, మనం సిద్ధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇట్లాంటప్పుడు నోటి విరోచనాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి.